రూమ్ బాగుంది. ఏ డిస్కా ఏ డిస్కా బెడ్ కూడా ఇంకా బాగుంది. కసక్ ఫిగర్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కరెక్ట్ టైంకి చేసావురా. హలో, యాడున్నావన్నా? నీకోసం పోలీసులు ఎదుగుతుండ్రు. రే నేను సేఫ్గా ఉన్నా, సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నా, నా మరదలింట్లో ఉన్నాను రా. దానికి దాని మొగుడికి విడాకులు ఇప్పించి నా మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాను రా. అన్నా నువ్వు దొరికిపోతే అన్నా. రే ఇప్పటి వరకు నేను 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా, దొరికానారా? ఇదే నా చివరి పెళ్లి. నా మరదల్ని పెళ్లి చేసుకుని అండమాన్ దీవుల్లో కాపురం పెడతాను రా. అన్నా పోలీసులకు జరిగితే హనీమూన్ చలపతి జైల్లో చేస్తారన్నా. రే నేను ఇసుకలాంటోన్రా, పిడికిలు బిగిస్తే ఆ వేల సందులోంచి జారిపోతాను రా. ఈ డైలాగ్ చెప్పిన సోను సూద్ కూడా పోలీసులకు దొరికిపోయాడన్నా. రే వాడు సోను సూదురా. ఎక్కడుంది లాయర్ లఫంగ్ లింగమూర్తిరా, పెట్రా ఫోను. అనుష్క త్రిష వచ్చేసింది, వచ్చింది 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 వచ్చింది. కూర్చోడు భయంకర దారుణం. రేయ్ అన్నీ తెలిసిన మనమే ఇంత దడుచుకున్నామంటే ఆ లఫంగాడికి లుంగి తడిచిపోతుంది. అరే లఫంగం, ఈ రోజు నీ నిద్ర భంగం. వీడేంట్రా కుంభకర్ణులాగా నిద్రపోతున్నాడు? నువ్వు అట్టెల్రా. వాడి కుంద పడవలసిందే. త్రిష అనుష్క వచ్చేసారా? ఇంకెందుకు లేటు, పెట్టే. నేను పెడతా లేరా. ముద్దు పెట్టమన్నా గుద్దమన్లా. ఏంటో మోటు సరసం ముద్దు పెట్ట. ఎక్కడికి రా. తెచ్చుకోదు. నువ్వెంత తగులుద్ది. ఎక్కడో దాక్కుంటున్నాడు, ఎత్తుకో. లేరా, ఎక్కడున్నావు? బయటికి రారా. నువ్వు రాకపోతే మేము దాచుకున్నావురా. వస్తున్నాం. ఎక్కడికి రా. రే ఎక్కడ దాక్కున్నావు? ఇక్కడ కూడా ఉన్నాయా? మొదలు పెట్టరా. దాక్కుంటున్నావు నువ్వు, నీ పిల్ల తెలివితేటలు. ఒరే పొట్టాడా, ఎక్కడికి రా. మేము వస్తున్నా.
ఇక్కడికి రా, కాలిపోతుందా? మీకు దండం పెడతా, నేను మిమ్మల్ని పిలవలేదుగా, అనుష్క త్రిషని పిలిచా. మళ్ళీ పిలవలేదు కాబట్టి వచ్చా. నేను అనుష్క త్రిషని పిలిచా, మీరెందుకు వచ్చారు? ఇంతకి మీరెవరు? మేము దయ్యాలం రా. నా పేరు చంద్రముఖి. నా పేరు యుక్తాముఖి. అయితే మీరు నా రూల్ ఎందుకు వచ్చారు? నువ్వు వచ్చేటప్పుడు 4 రోడ్ల మధ్యలో ఉన్న 2 నిమ్మకాయలు దాటుకుంటూ వచ్చావు కదరా, గుర్తుందా? నేర్పించండి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటా. ఆయన నాకేం గుర్తుంటది, మీరే గుర్తుంది. ఆ 2 నిమ్మకాయలు మేమేరా. మమ్మల్ని ఎందుకు దాటావురా? మీరు అందులో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చారు? డౌట్ ఐ హావ్. ఏందిరా చెప్పు. నువ్వు యుక్తాముఖి, నువ్వు చంద్రముఖి అన్నారు కదా, మరి మగ్గంతో మాట్లాడుతున్నారు ఎందుకు? మేము మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నాం. దెయ్యాల లోకంలో కాంపిటీషన్ కూడా ఉంది. అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుందా? నిమ్మకాయలు దాటిందే కాకుండా ప్రశ్నలేస్తావురా? 10 రూపాయలు నిమ్మకాయ ఇలా కొడతారా? కొనుక్కోవచ్చుగా. అవి మామూలు నిమ్మకాయలు కావురా, అమావాస్య రోజు మంత్రించిన నిమ్మకాయలు. ఆత్మలు గాల్లో కలిసే సమయంలో నువ్వు వాటిని దాటావురా. అమావాస్య రోజు మంత్రించిన నిమ్మకాయలు నీకేం తెలుసురా? మమ్మల్ని చూస్తేనే కిలోమీటర్ దూరం పారిపోతారు, అలాంటిది నువ్వు మమ్మల్ని ఎలా దాటావురా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంకొకసారి నిమ్మకాయలు దాటి అట్నుంచి అట్టే వెళ్ళిపో, లేకపోతే నీ రక్తం తాగుతాం. అలాగే వెళ్ళిపోతారమ్మా. అసలే డాక్టర్ నాకు రక్తం లేదన్నాడు. వెళ్ళిపోతారా? అయితే నువ్వు వెళ్ళి పడుకో. ఎందుకు మీరు జోలపాట పాడతారా? లేదురా, నువ్వు పండుకున్నాక నిన్ను కోసి మా దయ్యాలందరికి విందు భోజనం ఏర్పాటు చేస్తా. రే, ఫ్యాన్ సక్సెస్. ఒకసారి చూద్దాం, ఉన్నాడా పోయి? యా, పద పద. బావా బావా బావా, ఏమైంది? లింగం గారు ఏమైంది? టెల్ బావా, టెల్లు. ఏమో ఏమైందంటో మా బావకి. ఇచ్చిన డోస్ బాగా అయ్యో పనిచేస్తుంది. బావా, మా బావకి ఫీవరింగ్ కూడా లేదే. ఏమైంది బ్రో? ఏమైంది బ్రో, ఎండాకాలంలో వణుకుతున్నావు? బ్రోకి వణుకుడు రోగం ఉందేమో. మీరు ఆపుతారా? నువ్వు చెప్పు బావా, ఏమైంది? ఇట్రా 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 ఇట్రా. రూమ్ లో దయ్యాలు పెద్ద కొట్టుడు కొట్టాయి. పాల బుగ్గలు, బూరి బుగ్గలు చూడు. కూర్చోలేడు. పాపం దగ్గర పోతుంటే లాగేసి. ఆ దెయ్యాలు లాంటి వాటికి కూడా కోర్టులో ఏదైనా శిక్ష ఉంటే వేయించండి లింగం. వాటికి స్పెషల్ గా శిక్షలు అంటే ఉండవు, వాటి వల్ల మనకే ఉంటాయి. ఆ 2 దయ్యాలు దాన్ని పెద్ద కొట్టుడు కొట్టాయి. వెళ్ళండి రఫం గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం కోర్టుకెళ్ళి టైం అవుతుంది. ఇంతగా దయ్యాలెవరు? నాకేం తెలిసే, ఒక దాని పేరు యుక్తాముఖి అంట, ఇంకో దాని పేరు చంద్రముఖి అంట. పైగా మిమిక్రీలో మొగ్గంతో మాట్లాడుతున్నాయి. 10 రూపాయలు నిమ్మకాయల కోసం నన్ను ఫటాఫటామని కొట్టాయి. ఇలాంటి దెయ్యాలు కూడా ఉంటాయా? ఆ దయ్యాలు ఏంటో లేవు, గీనే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయంటావా? భయపడకు బావా, గది ఎవరో కాదు, ప్రకాష్, దీనికి ఎలా తెలిసింది? సిద్ధు. మని ఏం మాట్లాడుతున్నావే? మేం దయ్యాలమైంది, దీనికి ఎలా తెలిసింది? హాయ్ బ్రో, మేము దయ్యాల గెటప్ వేసినాం బ్రో, మేము ఎట్లున్నామని స్టేటస్ లో పెట్టి చూడు.
చూడక్క నువ్వు కూడా. ఆ? ఒకసారి చూపించు. అమ్మా మిమ్మల్ని ఇక్కడ దొరికిపోయామా? నీ అబ్బ ఫోటో ఇప్పుడు దెయ్యాల గెటప్ బాగుందని స్టేటస్ లో పెట్టారా? ఎందుకురా FB లైవ్ లో పెట్టకపోయినా నీ చెత్తన కొడక. రే దెయ్యాలు వేషం వేసుకొచ్చి నన్నే కొడతారా? అసలు దెయ్యాలు గడ్డ వేసుకొచ్చి కొడితే శిక్ష ఏంటో తెలుసా? సెక్షన్ 1, 2, 3 ప్రకారం 123 సంవత్సరాలు శిక్ష వేయిస్తారా మీకు? ఏమండి మీరు ఇలాంటి వారని అనుకోలేదు. ఐ థింక్ యువర్ డిఫరెంట్. ఐ హేటెడ్ యూ, ఐ వాంటెడ్ యూ, ఐ హేటెడ్ యూ. అబ్బా అక్క, ఐ వాంట్ యూ కాదే, ఐ డోంట్ వాంట్ యూ అనాలి. అదే అదే మా బావని చూడండి, శుద్ధపప్పులా ఉండే మా బావని గుద్ది గుద్ది ముద్దపప్పు చేశారు కదండి. మై బావా ఈస్ తెలుగులో దాని వరకు పోలుకుంటాయి, అదే ఇంగ్లీష్ లో అయితే చంపేసేదాన్ని కదే. నీకు దండం తల్లా, పోలు కొట్టిన దానికంటే నీ పోలికలకే నాకు బాధగా ఉంది. రే మీ సంగతి ఇప్పుడు కాదురా, ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు తెలుస్తా. లాయర్ లఫంగ్ లింగమూర్తి అంటాడు, చూస్తారా మీరు?